రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. బాధితుల శాంపిల్స్ ల్యాబ్ కు పంపి పరీక్షిస్తున్నారు. పాలు భద్రపరిచేందుకు వినియోగించిన ఫ్రీజర్లో కూలెంట్ లీక్ వల్లే పాలు విషపూరితమైనట్టు అనుమానిస్తున్నారు. పాలలో ఇథిలిన్ గ్లైకాల్ కలిసినట్టు భావిస్తున్నారు. ఈ నెల 15న ఫ్రీజర్లో వ్యాపారి గణేష్ 120 లీటర్ల పాలు ఉంచాడు. ఓ క్యాన్ పాలలో ఇథిలిన్ గ్లైకాల్ కలిసినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. పాలు తాగిన 16 మంది కిడ్నీ సంబంధిత వ్యాధి బారిన పడ్డారు. ఈ నెల 17న ఫ్రీజర్ కు వ్యాపారి గణేష్ రిపేర్ చేయించినట్టు గుర్తించారు. ఫ్రీజర్ రిపేర్ చేసిన టెక్నీషియన్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరామర్శించారు. కొంచెం రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. బాధితుల శాంపిల్స్ ల్యాబ్ కు పంపి పరీక్షిస్తున్నారు. పాలు భద్రపరిచేందుకు వినియోగించిన ఫ్రీజర్లో కూలెంట్ లీక్ వల్లే పాలు విషపూరితమైనట్టు అనుమానిస్తున్నారు. పాలల్లో ఇథిలిన్ గ్లైకాల్ కలిసినట్టు భావిస్తున్నారు. ఈ నెల 15న ఫ్రీజర్లో వ్యాపారి గణేష్ 120 లీటర్ల పాలు ఉంచాడు. ఓ క్యాన్ పాలలో ఇథిలిన్ గ్లైకాల్ కలిసినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. పాలు తాగిన 16 మంది కిడ్నీ సంబంధిత వ్యాధి బారిన పడ్డారు. ఈ నెల 17న ఫ్రీజర్ కు వ్యాపారి గణేష్ రిపేర్ చేయించినట్టు గుర్తించారు. ఫ్రీజర్ రిపేర్ చేసిన టెక్నీషియన్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరామర్శించారు. ఇప్పటికే సుమారు 293 మందికి శాంపుల్ సేకరించడం జరిగింది. 22వ తారీఖు సాయంత్రం తెలిసిన వెంటనే కారకులు అయిన గణేష్ని వెంటనే పోలీసు వారు అధీనంలో తీసుకొని రాత్రికి రాత్రే ఇల్లులన్నింటినీ కూడా సుమారు 110 కుటుంబాలు ఐడెంటిఫై చేసి 293 మందికి శాంపిల్స్ తీసుకోగా అందులో 241 మందికి ఏ విధమైన ఇబ్బంది లేదని రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది. ఇంకా 50 మందికి ఇంకొక 2-3 గంటలు అవి కూడా రావడం జరుగుతుంది. దురదృష్టమైన సంఘటన. ఇప్పుడే గౌరవ ఎంపీ గారు చెప్పినట్లుగా కారణం ఏంటన్నది కూడా చెప్పడం జరిగింది. తెలిసి చేశాడా తెలియక చేశాడా అన్నది పక్కన పెడితే ఇబ్బంది అయితే కలిగింది. మరణించారు, ఇబ్బంది పడతా ఉన్నారు కొన్ని కుటుంబాలు. ప్రైవేటు వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తి అయినా సరే చేసింది తప్పు. ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎక్స్గ్రేషియా ఇవ్వడంతో పాటు ఆ కుటుంబం ఒక వైద్యపరమైన ఇబ్బందులన్నింటినీ వాళ్ళ రాజమండ్రిలో కల్తీపాల వ్యవహారంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు, కల్తీపాల వ్యవహారంపై దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? అలాగే కల్తీపాల బాధితుల పరిస్థితి ఏ విధంగా ఉంది రాజబాబు? సుమిత్ర, ప్రస్తుతమైతే కనుక కల్తీపాలు ఘటనకు సంబంధించి పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన పాలు వ్యాపారి అడ్డాల గణేష్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అడ్డాల గణేష్పై హత్యా నేరం కింద 4 కేసులు నమోదు చేశారు. బొమ్మూరు, 1 టౌన్, 3 టౌన్ పోలీస్ స్టేషన్లో హత్యా నేరం కింద పాలు వ్యాపారిపై 4 కేసులు నమోదు చేశారు. అంటే ఆ పాల వ్యాపారి కూడా తీవ్ర అస్వస్థతకు గురైన నేపథ్యంలో పోలీసులు కూడా పాలు వ్యాపారిని కూడా రాజమండ్రిలోని కిమ్స్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఇక్కడ కిమ్స్ ప్రైవేట్ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. అంటే ఈ నెల 16వ తారీఖున పాలు వ్యాపారి సాయి గణేష్కు సంబంధించి పాలు పోశాడు. రాజమండ్రి, చౌడేశ్వర నగరు, అదేవిధంగా స్వరూప్ నగరు, ముఖ్యంగా చూస్తే కనుక బొమ్మూరు, కంబాలపేట, రాజేంద్ర నగర్ ఈ ప్రాంతాల్లో పాలు తాగిన 16 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళంతా కూడా అనూరియా కిడ్నీ సంబంధిత వ్యాధికి గురయ్యారు. మొత్తం మూత్రపిండాలు దెబ్బతినడంతో వీళ్ళందరినీ కూడా చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం
ప్రస్తుతం మనం ఉన్న కిమ్స్ ఆసుపత్రి దగ్గర 9 మంది ఈ కిడ్నీ బారిన పడిన వాళ్ళు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. గత 3 రోజులుగా కూడా 9 మందికి కూడా ఇక్కడే చికిత్స ఇస్తున్నారు. మరో ముగ్గురు చిన్నారులు రాజమండ్రి రెయిన్బో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై సీరియస్ గా స్పందించడం, జిల్లా అధికారులకు రాష్ట్ర అధికారులకు ఆయన స్వయంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులంతా కూడా ఆసుపత్రి దగ్గరికి వచ్చి ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళకి మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టారు. ఎంత ఖర్చు అయినా సరే రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఖర్చు అంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మెరుగైన వైద్యం, అత్యాధునిక వైద్యం అందించాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అంటే రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 చిన్నారులకి కూడా విజయవాడ నుంచి ప్రత్యేక ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం కనుక ఆ అధికారులు నిర్ధారించిన దాని ప్రకారంగా చూస్తే కనుక ఈ నెల 16వ తారీఖున ఏదైతే కల్తీ పాలు తాగారో దాంట్లో మొత్తం 16 మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు. మొత్తం ఈ ఘటనలో మొత్తం 5గురు చనిపోయారు. అయితే అధికారులు మాత్రం 4 మృతి చెందినట్టు అధికారికంగా గుర్తించారు. కనకరత్నం అనే ఒక మహిళ ఈ నెల 20వ తేదీన మృతి చెందినప్పటికీ కూడా ఆమెను ఇంకా అధికారులు ఈ కేసులో గుర్తించలేదు. ప్రస్తుతం కనుక 4 మృతి చెందారు. మొత్తం 14 మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మనం ఉన్న కిమ్స్ ఆసుపత్రిలోనే 9 మంది వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం ఇక్కడ వైద్యులు కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా గత 3 రోజులుగా కుటుంబ సభ్యులు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వెంటిలేటర్ పైన చికిత్స పొందుతుంటూ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం ఇప్పుడే కిమ్స్ ఆసుపత్రికి సంబంధించిన వైద్యులతో కూడా మాట్లాడాము. సాధ్యమైనంత వరకు మెరుగైన వైద్యం అందిస్తున్నాము. వాళ్ళని కోరుకునే విధంగా ముఖ్యంగా ఆ మూత్రపిండాలు మళ్ళీ యథాస్థితికి వచ్చే విధంగా మెరుగైన వైద్యం అందిస్తున్నామని కూడా కిమ్స్ ఆసుపత్రి వర్గాలు కూడా చెప్తున్నాయి. ప్రస్తుతం అయితే కనుక ఈ రోజు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా వచ్చి ఇక్కడ ఆసుపత్రిలో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వెంటిలేటర్ మీద ఉన్నారో వాళ్ళని పరామర్శించడం జరిగింది. కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. ఇప్పటికే ఏదైతే ఈ కల్తీ పాలు తాగి 4 మృతి చెందారో వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న 12 మందిని కూడా పూర్తి స్థాయిలో ఆదుకుంటాము, వైద్యం అంతా మేమే భరిస్తామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రుల దగ్గర పడిగాపులు కాస్తూ వాళ్ళు కుటుంబం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతానికైతే కనుక ఈ కల్తీ పాలకు సంబంధించి విచారణ జరుగుతుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రాజాబాబు.